10 సంవత్సరాలు గ్యాప్ ఉంది, నేను సాఫ్ట్వేర్లో ఫ్రెషర్గా వెళ్ళొచ్చా? సో జనరల్గా చాలామంది డిగ్రీ ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళకి అనుకోని విధంగా ఒక గ్యాప్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఎలా అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ అయిపోయింది. వాళ్ళ యొక్క గోలు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని గవర్నమెంట్ జాబ్ కోచింగ్లోకి వెళ్తుంటారు. ఈ గవర్నమెంట్ జాబులు ప్రిపరేషను అండ్ ఆ యొక్క ఎగ్జామ్స్ రాయటం, రిజల్ట్ రావటం అనేది కొన్ని ఇయర్స్ ప్రాసెస్. ఆ విధంగా నేను ఐడెంటిఫై చేసిన చాలామంది స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్స్కి, బ్యాంక్ జాబ్స్కి వెళ్ళి గ్యాప్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇంకొక మూడో కేటగిరీ అమ్మాయిలు మ్యారేజ్ అయినాక వాళ్ళకి ఒక 5 నుంచి 6 సంవత్సరాలు తర్వాత వాళ్ళకి సాఫ్ట్వేర్లో జాబ్ ట్రై చేయాలనుకుంటారు. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు 3 ఏళ్ల గ్యాప్ ఉంది, 2 సంవత్సరాల గ్యాప్ ఉంది, 5 ఏళ్ల గ్యాప్ ఉంది, 10 ఏళ్ల గ్యాప్ ఉంది, 15 ఏళ్ల గ్యాప్ ఉన్నా కానీ మీరు ఫ్రెషర్గా సాఫ్ట్వేర్లో జాబ్ కొట్టొచ్చు, 100% కొట్టొచ్చు. మీకు ఎవిడెన్సులన్నీ మా యొక్క ఛానల్లో R&D ఐటీ స్కూల్, R&D స్టూడియోస్ ఛానల్లో 2009, 10, 11, 12లో పాస్ అయిన స్టూడెంట్స్కి 2022, 23, 24లో మేము ఫ్రెషర్గా జాబ్ ప్లేస్మెంట్ చేయడం జరిగింది. సో నేను అలా గ్యాప్ ఉన్న విద్యార్థులు సాఫ్ట్వేర్ సైడు మీరు ఫ్రెషర్గా రావచ్చు అని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే ముఖ్యంగా ఈ వీడియో చేయడం జరిగింది. మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సో చాలామంది 2024లో వచ్చినప్పుడు మేము 2021, 22లో పాస్ అయినాం, మేము ఫ్రెషర్గా వెళ్ళొచ్చా అంటే, అరే బాబు మీరే కాదు, 10 సంవత్సరాల గ్యాప్ ఉన్నా మీరు సాఫ్ట్వేర్లో ఫ్రెషర్గా ఈజీగా వెళ్ళొచ్చు, ఎటువంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడానికి అవసరం లేదు అనేది నేను చెప్పాను. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్లో ఉన్న వీడియోస్ని మీరు చూసినట్టయితే ఇది మీకు ఎవిడెన్స్లు దొరుకుతాయి. సో ఇక్కడ చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, ఎలా సాధ్యమవుతుంది ఇది? మేము TCS నోటిఫికేషన్ చూసాము, ఇన్ఫోసిస్ నోటిఫికేషన్ చూసాం. అందులో వాళ్ళు నిన్న నోటిఫికేషన్ 24లో ఇచ్చినప్పుడు 22, 23, 24 మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెషర్గా అని అన్నారు కదా సార్ అంటే, సో ఈ విషయం మీరు బాగా క్లియర్గా తెలుసుకోవాలంటే కంప్లీట్ ఫ్రెషర్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనకి ఎలా ఉంటుంది అంటే, రిక్రూట్మెంట్ అనేది 2 రకాలు. ఒకటి క్యాంపస్ రిక్రూట్మెంట్, రెండోది ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్. క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే కంపెనీసు ఇంజనీరింగ్ కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీస్కి వెళ్ళి వాళ్ళకి అవసరమైన ఫ్రెషర్స్ని తెచ్చుకోవటం అన్నట్టు. ఇది ఓన్లీ MNCలు మాత్రమే చేయగలుగుతాయి. మల్టీనేషనల్ కంపెనీస్ అంటే పెద్ద కంపెనీస్, ఇన్ఫోసిస్, TCS లాంటి కంపెనీలు వాళ్ళు కంపెనీస్కి, కాలేజెస్కి వెళ్ళి వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకొని ఈ ఇయర్ పాస్ అయిన వాళ్ళని, అవ్వబోతున్న వాళ్ళని 6 నెలల ముందే కంపెనీస్, కాలేజెస్కి వెళ్ళి రిక్రూట్ చేసుకొని, ఆ రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు పాస్ అయ్యేటోళ్ళే దొరుకుతారు. వాళ్ళని తీసుకొచ్చుకొని మళ్ళీ వాళ్ళు ఒక 6 months, 8 months వాళ్ళకి ఓన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. సో పూణేలో అక్కడ ఇక్కడ ఇన్ఫోసిస్, TCSకి వాళ్ళకి ఓన్ ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళకి అవసరమైన కోర్సుల్ని నేర్పించి తర్వాత ఆ 6 months ఆ కోర్సెస్ అయిపోయినాక వాళ్ళని ప్రాజెక్ట్స్లోకి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇది క్యాంపస్ రిక్రూట్మెంట్ పద్ధతి. సో ఇదే MNCs క్యాంపస్ రిక్రూట్మెంట్తో పాటు ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క కంపెనీకి ఇంత శాతం మీరు క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకోవాలి, ఇంత శాతం ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకోవాలని ఒక కన్స్ట్రెంట్ ఉంటుంది. సో అది డిపెండ్స్ అపాన్ ద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ యొక్క క్యాంపస్ రిక్రూట్మెంట్ తర్వాత కొంత శాతము వాళ్ళు ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే ఆ TCS, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క కంపెనీ ప్రెమిసెస్లోనే వాళ్ళు ఒక డేట్ పెట్టి ఒక డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ చేసే ఈ MNCs యొక్క రిక్రూట్మెంట్ విధానంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈ ఇయర్ పాస్డ్ అండ్ గత 2 సంవత్సరాల క్రితం పాస్ అయిన వాళ్ళని, అంటే 1 to 3 years ఒక స్పాన్ వాళ్ళని మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. కానీ మనకి ఒక్క MNCసే లేవు. మనకి మీడియం సైజ్, లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1 స్టార్టప్స్, ఇలాంటి చిన్న కంపెనీస్ అంటే
50 ఎంప్లాయీ టు 500 ఎంప్లాయీ కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ అనేది 90% ఉంటాయి మార్కెట్లో. మనకి ఎంఎన్సీస్ 5 to 10% ఉంటాయి. అది చాలామందికి తెలియదు. సో ఈ చిన్న కంపెనీస్ మధ్య మిడిల్ సైజ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వీళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్కి వీళ్ళు వెళ్ళరు. వీళ్ళు 2 రకాల రిక్రూట్మెంట్ చేస్తారు. ఒకటి ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్, అంటే వాళ్ళ ప్రిన్సెస్లోనే వాళ్ళ యొక్క నౌకరీలో నోటిఫికేషను, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి రెఫరెన్స్లు ఇచ్చి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. వీళ్ళు రిక్రూట్ చేసుకునేటప్పుడు ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో జనరల్గా ఈ యొక్క మీడియం సైజ్ స్మాల్ సైజ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇయర్ కన్స్టెంట్ కంటే కూడా వాళ్ళు టెక్నాలజీ బేస్డ్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీలో .NET ప్రాజెక్ట్ ఉందనుకోండి, జావా ప్రాజెక్ట్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వి రిక్వైర్డ్ ఏ ఫ్రెషర్ హూ ఆర్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, హూ ఆర్ స్కిల్డ్ ఆర్ ట్రైన్డ్ ఇన్ పర్టికులర్ టెక్నాలజీ కాల్డ్ .NET ఆర్ జావా. అంటే .NET ట్రైన్డ్ ఫ్రెషర్ కావాలి, జావా ట్రైన్డ్ ఫ్రెషర్ కావాలని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. రీజన్ ఏంటంటే వీళ్ళకి ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేసుకోవాలి. వాళ్ళకి మళ్ళా .NET జావానో ట్రైనింగ్ ఇచ్చే బడ్జెట్ ఉండదు, వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు, వాళ్ళకి అవసరం లేదు. సో ఇలాంటి రిక్రూట్మెంట్ ఈ మీడియం సైజ్ స్మాల్ సైజ్ కంపెనీస్ రిక్రూట్మెంట్లో వాళ్ళ కంపెనీ ప్రిమిసెస్లో చేసే రిక్రూట్మెంట్ని ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటారు. వీళ్ళు ఇంకొక స్టెప్ ముందుకేసి వీళ్ళు ఏం చేస్తారంటే క్రీమ్ పీపుల్ కోసం వీళ్ళు అమీర్పేట్ లాంటి ప్లేసెస్లో ఇన్స్టిట్యూట్స్కి వస్తాయి. ఇప్పుడు మాలాంటి ఇన్స్టిట్యూట్కి వస్తాయి. .NET ట్రైన్డ్ ఫ్రెషర్ అవసరం అన్నప్పుడు జనరల్గా హైదరాబాద్లో చాలా కంపెనీస్ నన్ను అప్రోచ్ అవుతాయి. ఆ విధంగా వీళ్ళు ఇన్స్టిట్యూట్స్కి వచ్చి .NET ఫ్రెషర్ కావాలంటే .NET ఇన్స్టిట్యూట్స్కి, జావా ఫ్రెషర్ కావాలంటే జావా ఇన్స్టిట్యూట్స్కి వస్తాయి. ఈ టెక్నాలజీ బేస్డ్ రిక్రూట్మెంట్ చేసుకునే కంపెనీస్లలో నేను అబ్జర్వ్ చేసింది మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ పాస్డ్ ఇయర్ని అంత సీరియస్గా తీసుకోవు. అంటే నేను 100% చెప్పను, ఒక 10 కంపెనీలు వచ్చినట్టయితే 2 లేదా 3 కంపెనీలు వీళ్ళు కూడా మాకు లేటెస్ట్ పాస్డ్ 24, 23, 22 లాస్ట్ 3 years లేదా 20 నుంచే కావాలి అని అడగటం జరుగుతుంది. బట్ ఒక 10 కంపెనీల్లో 7-8 కంపెనీల వరకు గ్యాప్ ఉన్నప్పటికీ టెక్నికల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము చేస్తున్న రిక్రూట్మెంట్లో మాకు వచ్చే 10 కంపెనీస్లో 7 or 8 కంపెనీస్ కూడా ఈ గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు స్కిల్డ్ ప్రొఫైల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు కావాలంటే మా యొక్క ఈ ఛానల్లో మేము అప్లోడ్ చేసిన వీడియోస్లో 10 ఏళ్ల గ్యాప్ 12 ఏళ్ల గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా మేము ఫ్రెషర్గా ప్లేస్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ టైంలో ఈ గ్యాప్ ఉన్న స్టూడెంట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది, ఈ 10 ఏళ్ళు నువ్వేం చేసినావు ఎందుకు అని అడుగుతారు. సో అడుగుతారు కదా సార్ అంటే ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మీరు ఏం చేశారు, ఈ 10 ఏళ్ళు మీరు కుటుంబ సమస్యల్లో ఉన్నారంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్తో ఉన్నాను, లేదు ఈ 10 ఏళ్ళు నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యాను, ఈ 10 ఏళ్ళు నేను బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యాను చెప్పమనే చెప్తాను. నేను ఎటువంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా 10 నుంచి 12 ఏళ్ళ గ్యాప్ ఉన్నా మీరు ఫ్రెషర్గా ప్లేస్ అవ్వచ్చు. కానీ 23 పాస్ అయిన స్టూడెంట్కి 2012 అంటే 10 years బ్యాక్ ఆర్ 8 years బ్యాక్ 5 years బ్యాక్ పాస్ అయిన స్టూడెంట్కి రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఎక్కువ తీసుకుంటాయి. అంటే నిన్న మొన్న పాస్ అయిన స్టూడెంట్ ప్లేస్మెంట్ ఫాస్ట్గా అవుతుంది. ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళ గ్యాప్ ఉన్న స్టూడెంట్ ప్లేస్మెంట్ చేయడానికి ఖచ్చితంగా మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. వీళ్ళు ముందే మానసికంగా సిద్ధం అవ్వాలి. ప్రతి కంపెనీ మనని తీసుకోదు. 10 కంపెనీలు మనకు ఇన్స్టిట్యూట్కి వచ్చినట్టయితే ఒక 5 కంపెనీలు మనకు ఛాన్స్ ఇవ్వదు. ఛాన్స్ ఇవ్వకపోయినా మనం నెక్స్ట్ 5 కంపెనీస్కి వెయిట్ చేయాలి అని ముందు మానసికంగా సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వీళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు 10, 15, 20, 25, 30 ఇలా మల్టిపుల్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవడానికి మానసికంగా సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ యొక్క సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకొని జాబ్ ట్రయల్స్లో సక్సెస్ అవుతారు. ఇది నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇది సాధ్యమే, ఇది అసాధ్యం కాదు. మీరు 10 ఏళ్ల గ్యాప్ ఉందని చెప్పి మాకు జాబ్స్కి మేము వెళ్ళటం సాధ్యం కాదు, మేము ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలని మీరు రాంగ్ స్టెప్స్ చేయకండి. ఫ్రెషర్గానే ఎంటర్ అవ్వండి. ఫేక్ ఎక్స్పీరియన్స్కి మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.